ఓం గురుదేవ్ మీ యోగా రమేష్ ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలం ఉత్తమం. ఓం యోగా కేంద్రం అందరికీ ఆయుర్వేద ఆర్గానిక్ నిలయం వేములవాడ నుండి. యూట్యూబ్ ప్రేక్షకులకు ముఖ్య గమనిక, ఇక నుండి మన వీడియోలు ఎవరైతే మన దగ్గరికి వ్యాధుల మీద, క్యాన్సర్ మీద కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ మీద, మేజర్ వ్యాధుల మీద వస్తుంటారు కదా, ఇక నుండి వచ్చేసి మన ప్రతి ఒక్కటి బిఫోర్ ఆఫ్టర్ వీడియో తీయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చినప్పుడు వీడియో, మళ్ళీ తర్వాత బాగైన తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. యూట్యూబ్ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ యూట్యూబ్ను సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓం గురుదేవ్ మీ యోగా రమేష్. ఈ వీడియోలో చూస్తున్న పెద్దయిన పేరు కొమరయ్య. ఈయనకు గొంతు క్యాన్సర్ వచ్చింది 4th స్టేజీ. 18 సార్లు రేడియేషను, 4 సార్లు కీమోలు ఇచ్చేశారు. అయితే ఈయన 8 రోజులలో చనిపోతారని చెప్పినాక మన దగ్గరికి వచ్చారు. తర్వాత 29 రోజులలో ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియో కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది మొదటి వీడియో, అది నెక్స్ట్ వీడియో. వరంగల్ పాలే పోయాలి అన్నకించి ఏం లేదు. ఆడికి 7 రోజులు కరెంట్ చేసిండు. కరెంట్ చేస్తే ఏం లేదు, పాలు సూది లేదు, లేదు. అదే పొద్దుకి 7-8 గంటలకు. ఇప్పుడు నాకు ఆ రోజు పైపుతో వచ్చినావు కదా, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? రేపటికి నెలనా? రేపటికి నెల 21 తారీఖు నాడు వచ్చినావు, జనవరి. 21 రోజు మొత్తం కరిగిపోయింది. ముక్కులకెంచి పైపు తీసేసారు. ఎన్ని రోజుల వరకు తీసేసారు? 8 రోజుల వరకు పైపు తీసేసారు. ఇప్పుడు ఈ లెక్కలు ఉన్నాడు. అప్పుడు డాక్టర్ చనిపోతారు, కంపల్సరీ చనిపోతారు అని చెప్పారు. 4th స్టేజ్ క్యాన్సర్ ఇది. ఈ రోజు ఇంత మంచిగా ఉన్నాడు. ఎంత? 29 రోజులకు. 29 రోజుల వరకు అయితే ఇప్పుడైతే బరాబర్ ఏదొకసారి ఇటు పట్టే. ఇప్పుడు ఇదంతా ఇది పెద్ద పెద్ద గడ్డలు ఉండే కదా, ఇవి అన్ని నీకు ఎంత ఉండే? అంత ఉండేనా? ఓకే, అంత పెద్ద గడ్డలు ఉండే. ఇప్పుడు ఇవి అన్ని మెడలు అంటరాలేదు, చేయలే. ఇప్పుడు నోరుతో మంచిగా తినగలుగుతున్నావు, మంచిగా అంబాలు తాగుతున్నావు. జర్ర ఏడా ఇంకా 4 అది కాదు కదా, 29 రోజులే అవుతుంది కదా. అదే ఏం కాదు నేను చెప్తా దాని గురించి. ఓం గురుదేవ్ మీ యోగా రమేష్ వేములవాడ నుంచి మాట్లాడుతుండు, ఓం యోగ కేంద్రం నుంచి. ఇతనికి 4th స్టేజీ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చింది. మన దగ్గరికి వచ్చి 29 రోజులు అవుతుంది. ఇగో ఇప్పుడు ఇట్లున్నాడు. ఇంతకుముందు వీడియోస్ కూడా నేను పెట్టిన ఈ దాని గురించి. ఇప్పుడు వాళ్ళ కొడుకు, ఈయన పక్కపొంటి కూర్చున్నాయని ఆయన కొడుకు, ఈయననేమో పేషెంట్. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎంత బాగా అయిందంటే, ఇది గొంతు గిట్లా ఎంత నీట్గా ఉన్నదో చూడండి ఒకసారి. మొత్తం ఈ గడ్డ గిట్ల అంతా వలిగిపోయి నీట్గా అయిపోయింది. పెద్ద పెద్ద గడ్డలు అన్నట్టు ఇవి. ఇది 4th స్టేజీ క్యాన్సర్. చనిపోతారని చెప్పడము వీళ్ళు తీసుకొచ్చేసారు, అయిపోయింది. ఆ తర్వాత ఎవరో మన గురించి చెప్పారు, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంత మంచి జీవితమైన గడుపుతుండు. అంతా 29 రోజులు అవుతుంది ఇది. ఓం గురుదేవ్ మీ యోగా రమేష్ వేములవాడ.